ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసుల్ని ప్రజలకి చేరువయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే కొంతమంది ఖాకీలు డిపార్ట్మెంట్కి అప్రతిష్ట తీసుకొస్తున్నారు. స్టేషన్కి వచ్చే వాళ్ళకి అభయం కల్పిస్తూ హుందాగా నడుచుకోవాల్సిన వాళ్ళు సంయమనం కోల్పోతున్నారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మీనింగ్ మార్చేస్తున్నారు. లేటెస్ట్గా మరో ఖాకీ మార్క్ కోటింగ్ తెరపై ఫ్లాష్ అయింది. ఇంతకీ ఠాణాలో దాష్టికం ప్రదర్శించిన ఆ పోలీస్ ఎవరు? ఠాణాలో చిత్రహింసలు, నాటు కొట్టుడు, ఘాటు కుమ్ముడు. ఖాకీ మార్క్ కోటింగ్ ఎలా ఉంటుందో ఇదిగో కళ్ళ కట్టాడి బాధితుడు. కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు. ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. చెక్క తీసుకొని దాంతో కొట్టుడు 10 దెబ్బలు వేసి తర్వాత నేను ఏడ్చిన. బీటింగ్ మాత్రమే కాదట, అంతకు మించి అగ్లీగా వ్యవహరించారట. తప్పిపోయినా నాకు దూపు అవుతుంది సార్ అంటే దూపనా నీకు ఉచ్చవోసాను ఉచ్చవోసి. ఇది బాధితుడి ఆవేదన. తెలంగాణ గట్టుపై పిఎస్లో దాడి ఆరోపణలు కల్లోలం రేపాయి. అసలు ఏం జరిగింది? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? దానికి కోటింగ్ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇతను పాలమూరు మహేందర్, ప్రాపర్ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ విలేజ్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఊళ్ళో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే ఓ యువతి బయటకు వెళ్లిపోయిందట. నిజమేనా అని పక్కనున్న వాళ్లతో అన్నాడట. ఆ మ్యాటర్ ఆ నోట ఈ నోట సదరు యువతి కుటుంబం చెవినబడింది. దీంతో వాళ్ళు తిమ్మాజీపేట పోలీసుల్ని ఆశ్రయించారు. మహేందర్ అనే వ్యక్తి తమ బిడ్డపై చెడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి కుళ్లబొడిచారంటూ మహేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ మరో 2 కానిస్టేబుళ్లు దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఊర్లో అజయ్ కూతురు ఇట్లా లేచిపోయిందని ఇట్లా సమాచారం అంతే. నేను ఒక పిల్లాంతోటి మన ఊర్లో ఎవరో అమ్మాయి ఇట్లా లేచిపోయిందని అబ్దుల్ అనే అబ్బాయితో అన్న. దానికి నేను ఊర్లో ప్రచారం చేసినని వాళ్ళు పిటిషన్ ఇవ్వకముందుకే నేను నా ముందరనే పిటిషన్ అప్పుడు రాసిరు. 10:30 పిటిషన్ రాసిరు. ఎవరు? అరుణ్ కుమార్, అజయ్ కుమార్ అనే వాళ్ళు రాసిరు. అప్పటికి అరే వీని మీద ఎన్ని కేసులు ఉన్నాయో తీర్రా, రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆ బహిర్గతంగా వాళ్ళు తిట్టు అది దాన్ని ఫుల్ తిట్టిరు నన్ను. అజయ్ వాళ్ళందరూ సీసీ కెమెరా ఎస్ఐ రూముల్లో ఇదంతా జరిగింది. దెబ్బలకు తాళలేక దాహం వేస్తోందంటే ఎస్ఐ యూరిన్ పోసాడని కంటతడి పెట్టాడు మహేందర్. ఇప్పటికే 2 ఎన్కౌంటర్లు చేశా, నీది 3ది అవుతుందని వార్నింగ్ ఇచ్చాడట. కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు. ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సారే ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ టీప్ ఉంది చూసిన టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టుడు 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొడితే ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుక అని మళ్ళీ వేసినాక ఎదిరా అని ఫుల్ నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినాడు. నాకు దూపు అవుతుంది సార్ అంటే దూపనా నీకు ఉచ్చవోసాను ఉచ్చవోసి. ఇది బయట చెప్పక ఏం చేసుకోవాలి నేను 2 ఏంది ఇప్పుడు 3వది అంట నన్ను చేస్తే 2 చేసినట్టు ఎన్కౌంటర్. ఎక్కడ? గద్వాల. నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. తప్పు చేస్తుంటే కేసు నమోదు చేయాలి, అంతే తప్ప ఇలా చచ్చేలా కొట్టడం ఏంటని ప్రశ్నించాడు మహేందర్. ఈ వ్యవహారం పై అధికారుల వరకు వెళ్ళింది. ఎస్ఐ 2 దెబ్బలు కొట్టిన మాట నిజమంటూనే అన్ని కోణాల్లో ఆరాధిస్తున్నామన్నారు. బజార్ల నుంచి నడుచుకుంటూ పోతుంటే తనతో పాటు తమ గ్రామానికి చెందినటువంటి అవంచ గ్రామానికి చెందినటువంటి పాలమూరు మహేందర్ అనేటటువంటి వ్యక్తి తనను ఈ ముస్లిం మతంతోనే ఎలోపింగ్ అయింది ఈ అమ్మాయి అని చెప్పేసి కామెంట్ చేసినారు. అది విన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుపోయి వాళ్ళ ఫాదర్కి చెప్పారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీద విచారణ కొరకు పాలమూరు మహేందర్ని పోలీస్ స్టేషన్ పిలిపేయడం జరిగింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఎస్ఐ గారు దెబ్బలు కొట్టిన మాట మాత్రం వాస్తవం. మరి ఇది మూత్ర విసర్జన చేసిందనేది మాత్రము అది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. దాని మీద సిఐ గారిని విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ చేసిన తర్వాత ఒకవేళ అదేమైనా జెన్యూన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ఆదర్శంగా నిలిచిన పోలీసుల వైఖరిలో మార్పు వచ్చిందా? విచారణకని పిలిచి ఇంత దారుణంగా బాధడమేంటి? తప్పు చేస్తే మందలించాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలా కాకుండా ఇలా రక్తం వచ్చేలా కొట్టడమేంటి? ఏకంగా చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడమేంటి?
బాధిత కుటుంబం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.